పేరండి వెంకటరత్నం కొల్లాటి. ఏం చేస్తుంటారండి? ఏంటదే ఏదుంటే అదే కార్మిక పని. మరి ఎట్లుందండి ఇప్పుడు ఇప్పటి వరకు అయితే చంద్రబాబు నాయుడు గారు వచ్చి 6 నెలలు గడుచుకుంటూ బాగానే ఉంది. ఫస్ట్ తారీఖు 1వ తారీఖు పెన్షన్ ఇచ్చేయడం, తెల్లారకుండా పట్టుకొచ్చి ఇచ్చేస్తున్నారు ఇంటింటికి. ఈ ఫింక్షన్ విషయమే కాకుండా ఇక వాళ్ళు కూడా ఒక బాగుంది. ఇంకా రెండు గంటలే లేదనుకో, తర్వాత ఏమో గ్యాసులు కూడా ఇచ్చేసారు. అంటే వాలంటరీ వ్యవస్థ తీసేయడం వల్ల ప్రజలకు ఇబ్బందికరంగా మారిందంటారా? 100% అనుకుంటున్నారు. అంటే ఎందుకు అసలు ఈ వాలంటీర్ల వల్ల ఉపయోగమే లేదు, అవ్వాతాల దగ్గర ఫింక్షన్ సొమ్ము దోచుకుంటారు అన్న విధంగా వార్తలు బయటకు వచ్చాయి కదా. అది మనకు తెలుదండి. మీ దగ్గర ఉన్న ఫింక్షనర్స్ దగ్గర డబ్బులు తీసుకోవడం జరిగింది? ఏం లేదు, అసలు ఏం లేదు. తెల్లారకుండా పట్టుకొచ్చేయడం, మన డబ్బులు మనకి ఇచ్చేయడం, వాళ్ళు వెళ్ళిపోవడం. మా ఊళ్ళో ఇప్పుడు మెచ్చుతానికి అలాగే ఏం జరగలేదు ఎప్పుడు. అంటే ఈ పథకాల విషయం కూడా ఓన్లీ కుల మత భేదాలు చూసి వాళ్ళ వరకే ఇచ్చుకున్నారా? లేదు, లేదండి. అసలు ఎవరో తీసుకోలేదు ఎప్పుడు డబ్బులు కూడా. అంటే ఆ ఒక్క విషయమే కాదు, ఇప్పుడు పోనీ ఆయన పెట్టారు కదా నవరత్నాలని, ఆ నవరత్నాలు అందరికీ అందాయంటారా? నవరత్నాలు అంటే అందినాయా? చేశారు, అందుతున్నాయి, బాగున్నాయి. ప్రస్తుతానికి బాగానే చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు. ఇప్పటివరకైతే మంచిగానే ఉంది. ఇంకా ఎదరెదర ఇంకా ఎలా ఉంటుందో ఇంకా చూడాలి. మరి ఒకవేళ ఉచిత బస్సు ప్రవేశపెడితే ఎలాంటి ఉపయోగం ఉండబోతుంది? కొంతమందికి ఇబ్బందిగా ఉంటున్నారు అంటున్నారు. దాని గురించి ప్రాబ్లం అంతే, ఇంకా అందరికి ఏం లేదు. దేనికంటారు ప్రాబ్లం అనేది? దేనికంటే ఉచితం బస్సులు అంటే టైం దొరికితే దొరకవు. అందరం గమ్మున దొరుకుతాయండి, ఆ టైంకి ఉంటాయండి. అవి గమ్మున అడ్డ మీద అర్జెంట్గా ఉంటుంది, అడ్డ మీద గమ్మున వెళ్ళిపోవాలి, అడ్డ మీద వెళ్ళిపోతాడు. అది రెండు బస్సు గురించి చూడదు కదా, ఉచితం బస్సు వస్తుందని దాని గురించి చూడదు కదా. అర్జెంటు మనం ఉన్నాం, గమ్మున అర్జెంట్ ఏదో ఉంటుంది, గమ్మున మనం తప్పున అటు వస్తే అటు ఎక్కేస్తామట. అంటే ఇప్పటి వరకు అయితే పవన్ కళ్యాణ్ గారి పనితీరు ఎట్లా అనిపిస్తుంది మరి? ఆయన ఇంకా బాగుంది, డిప్యూటీ సీఎం గారిది బాగుంది. అప్పట్లో గేట్ కూడా తాకినివ్వం, అసెంబ్లీ గేట్ తాకినివ్వం అనేసి ప్రలోభాలు పలికిన వాళ్ళు ఎందుకని ఇప్పుడు మాట్లాడలేకపోతున్నారు? ఏరాకలంగా ఇది పట్టుకున్నాడు కదా కాకినాడ బియ్యం బోట్ చుట్టూ ఎక్కొద్దన్నా కూడా ఎక్కేసాడు. అసలు అంత డేర్ ఏంటి? 9 కిలోమీటర్లు ట్రావెల్ చేసి పైకి ఎక్కేసాడు, బోట్ పైకి కూడా ఎక్కేసాడు. అక్కడ ఏమో మీరు ఎక్కలేరు అంటే వాళ్ళు బలవంతం చేయడం ఎక్కేసాడు. వాతావరణం సరిగ్గా లేదు, మీరు వెళ్ళకూడదని చెప్పినా కూడా వెళ్ళారు కదా. వెళ్ళాడు. అంటే ఇదంతా గ్రాఫిక్స్ అనేసి అంటున్నారు మరి వైసీపీ వాళ్ళు. అంత అంటారు, అలాగే అంటారు మరి, అలాగనకపోతే ఏమంటారు మరి, అలాగే అంటారు. కావాలనే చేశారు, అసలు ఈయనకి ఏం అధికారం ఉంది, ఒక గవర్నమెంట్ ఆఫీసర్కి ఉంటుంది కానీ అధికారం అన్నట్లుగా మాట్లాడుతున్నారు. ఈయనకి ఉంటుంది కదా, ఈయనకి ఉంటుంది కదా, ఆడు పని బయటకు రాడు కదా మరి. ఓకే, మరి ఇంక ఇప్పటి వరకు అయితే మరి జగన్కి చంద్రబాబు నాయుడు గారికి తేడా ఏంటంటారు? జగన్ గారు వేరు, ఇది వేరు. ఏంటంటారు ఆయనకి వీళ్ళకి అంటే చంద్రబాబు నాయుడు గారికి ఉన్న తేడా ఏంటంటారు? చంద్రబాబు నాయుడు గారు అంటే ఇది అనుభవం ఉన్నవాడు, అని కొంచెం అనుభవం తక్కువ ఉన్నవాడు, అంతే తేడా. ఇప్పటికైతే ఎట్లా కొనసాగుతుంది అంటారు? అంటే ఇప్పటికైతే ప్రభుత్వం ఎలా కొనసాగుతుంది? ఇప్పుడు పరిస్థితి బాగానే ఉంది.